హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్స్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియోలో శిల్పారామం చూద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ పక్కనే రైట్ సైడ్లో ఇంకో పార్కింగ్ ఉంటుందండి. 2 వీలర్స్ 4 వీలర్స్ ఏదైనా అక్కడ పార్క్ చేసుకోవచ్చండి. టికెట్ ప్రైస్ కూడా ఉంటుంది. ఇంకొంచెం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో 2 టికెట్ కౌంటర్స్ ఉంటాయండి. ఆన్లైన్ పేమెంట్ అండ్ క్యాష్ అండ్ పేమెంట్ కూడా 2 అవైలబుల్ ఉంటాయండి. ఇంకా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే చిన్న టెంపుల్ కనిపిస్తుందండి. ఇంకా ముందుకు వెళ్తే మొత్తం షాపింగ్ స్టాల్స్, పింగాణి ఐటమ్స్, క్రాఫ్ట్ ఐటమ్స్, క్లాతింగ్ షాప్స్, జ్యువెలరీ ఐటమ్స్ ఇలాగ చాలానే ఉంటాయండి. శిల్పారామం డే టైం కన్నా కూడా నైట్ టైం వెళ్తే చాలా లుకింగ్ బాగుంటుందండి లైట్స్ అన్నిటితో. మేమే డే టైం వెళ్ళాము. మీరు కుదిరితే నైట్ టైంలో ఒకసారి ట్రై చేయండి. మన లేడీస్కి మాత్రం ఫుల్ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి. కానీ నా ఒపీనియన్ అయితే బయట ప్రైస్ కన్నా కూడా ఇక్కడ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించినాయండి. మీరేమంటారు? శిల్పారామం మొత్తం కూడా చాలా నీట్ అండ్ ప్లెజెంట్గా ఉందండి. చాలా గ్రీనరీతో చాలా బాగుందండి. మా అబ్బాయి అయితే అక్కడ చూసి అన్నీ అడుగుతున్నాడండి. అది కావాలి ఇది కావాలి చాలా గోల్ చేస్తున్నాడు. మేము ఏదో చెప్పి పక్క తీసుకొచ్చేస్తున్నాం. మనం ఏమన్నా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో కలిసి వీకెండ్ టైం స్పెండ్ చేయొచ్చండి. లేకపోతే అక్కడే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో చాలా మెమరీస్ దొరుకుతాయండి మనకు అక్కడ. చిన్న పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడే వాష్రూమ్స్ అండ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇంకా అక్కడే బోటింగ్ కూడా ఉంటుందండి. టికెట్ ప్రైస్ వచ్చి 30 రూపీస్. ఇక్కడే యాంఫీ థియేటర్ కూడా ఉంటుందండి. ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఈవినింగ్ టైంలో పర్ఫార్మెన్స్ చేస్తారు. క్లాసికల్ డాన్స్ అండ్ భరతనాట్యం అవన్నీ చేస్తారండి. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే విలేజ్ మ్యూజియం కనిపిస్తుందండి. అదంతా కూడా బొమ్మలు ప్రిపేర్ చేసి పెట్టారు. అవన్నీ చూస్తే మన ఓల్డ్ డేస్ గుర్తొస్తాయండి. అసలు బొమ్మలానే అనిపించండి, రియల్ మనుషులానే ఏదో వర్క్ చేసినట్టు అనిపిస్తారు. అక్కడ క్లాసికల్ డ్యాన్సర్ బొమ్మలు ఉంటాయి. మన ఫేసెస్ వెనకాల పెట్టుకొని ఫొటోస్ తీసుకోవచ్చండి. మేమైతే మా అబ్బాయిని పెట్టి ఫోటో తీసాము. చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు అక్కడికి వెళ్తే. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే బర్డ్స్ పార్క్ అండ్ పిల్లలకి ప్లే గ్రౌండ్ ఉండిద్దండి. అక్కడ చాలా బర్డ్స్ పార్క్లో అయితే చాలా బర్డ్స్ బ్యూటిఫుల్గా ఎప్పుడు చూడని బర్డ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి. పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఉయ్యాలని చెప్పి స్లైడర్ అని చాలా ఉన్నాయండి. అంతే అండి. శిల్పారామం మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ ప్రెజెంట్గా ఉంటుంది. చాలా మెమరీస్ అండ్ ఫొటోస్ కూడా తీసుకురావచ్చు. మీరు కూడా కుదిరినప్పుడు మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.